గత వారం ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం చదువుకున్నాం. అయితే 3 రకాలైనటువంటి భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి 7 ఏండ్ల శ్రమల కాలంలో అని మనం చెప్పుకున్నాం గత వారం. ఆ 3 ఏండ్ల శ్రమల ఆ యొక్క 7 ఏండ్ల శ్రమల కాలంలో 3 భయంకరమైనటువంటి శ్రమలు అవి ఎవరికి అంటే పరిశుద్ధ సంఘానికి కాదు, యూదా ఇశ్రాయేలు ప్రజలు కానే కాదు. అది ఎవరికి అంటే 666వ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో, అది ఎవరు వేయించుకుంటారో మనం ఎంతకాలం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒకటి యేసుని రక్షకుడిగా అంగీకరించకుండా ఉండేవాళ్ళు, రెండవదిగా యేసుని రక్షకుడిగా అంగీకరించి అయితే ఈ శ్రమలను తట్టుకోలేక నామకార్థ క్రైస్తవులు ఎవరైతే పరిగెత్తుకుంటూ పోయి ఆ ముద్ర వేయించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క 3 భయంకరమైనటువంటి శ్రమలు. ఈ శ్రమలను చూచినటువంటి ఆకాశంలో ఎగురుతున్న పక్షిరాజు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో 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 అని ఆ యొక్క పక్షిరాజు వాపోతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 శ్రమలు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ వ్రాయబడి ఉన్నాయో గత వారం చెప్పుకున్నాం. మరలా జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగిపోతాను. కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా ఉండాలని కోరుతూ ఉన్నాం. మొదటి శ్రమ ఎవరికి? ఇది 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళకి. వీళ్ళ శ్రమలు వేరే ఉన్నాయి, పరిశుద్ధ సంఘానికి శ్రమలు వేరే ఉన్నాయి 7 ఏళ్ల శ్రమల కాలంలో. తర్వాత యూదా ఇశ్రాయేలు ప్రజలకు వేరే శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్నటువంటి శ్రమలు ఎవరికి అంటే 666వ ముద్రకి వేయించుకున్న వాళ్ళకి. అవి ఎక్కడెక్కడ వ్రాయబడి ఉన్నాయి అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1-12 వచనాల్లో అది మొదటి శ్రమ. రెండవ శ్రమ అనేది ఎక్కడ వ్రాయబడి ఉంది అని అంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు వ్రాయబడి ఉన్నాయి. మూడవ శ్రమ ఎక్కడ వ్రాయబడి ఉంది అంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు, అంటే అధ్యాయం అంతా కూడా వ్రాయబడి ఉన్నాయి. మొదటి శ్రమ ఏమో మిడతల ద్వారా శ్రమ వస్తుంది వాళ్ళకి, భయంకరమైన శ్రమది. రెండవ శ్రమ పరలోకం నుండి పంపబడుతున్నటువంటి మోషే ఏలియాల ద్వారా భయంకరమైనటువంటి శ్రమ రాబోతుంది వాళ్ళకి. మూడవ శ్రమ ఏమో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం అంతా కూడా దేవుడు తన కోపాన్ని అణుచుకుంటా ఉన్నాడు. ఆయన కోపం వచ్చినప్పుడల్లా కూడా ప్రజల మీద కురమరించుకుంటా పూటలా ఆయన తన కోపాన్ని ఏం చేస్తూ వస్తున్నాడంటే ఆ యొక్క ఒక్కొక్క గిన్నెల్లో పోసుకుంటా పోతూ ఉన్నాడు. ఆ గిన్నె నిండుగానే రెండవ పాత్రలో, రెండవ గిన్నె నిండుగానే మూడవ పాత్రలో, ఇలా 7 గిన్నెల్లో 7 పాత్రలో నింపబడి ఉంటుంది. కాబట్టి ఆ 7 పాత్రలో ఉన్నటువంటి ఆయన కోపపు ఉగ్రత ఆ 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళ మీదకి కుమరించబడుతుందని మనం చూస్తూ ఉన్నాం. మొదటి శ్రమ, రెండవ శ్రమ ఏమో జాగ్రత్తగా వినండి, మొదటి 3.5 సంవత్సరాలలో వస్తాయి ఈ 2 శ్రమలు. అప్పుడు పరిశుద్ధ సంఘం, పరిశుద్ధులు భూమి మీదనే ఉంటారు. కానీ ఈ శ్రమలో పరిశుద్ధ సంఘానికి ఎంత మాత్రము కూడా వాటి నీడ కూడా తాకు. ఈ 3వ శ్రమ అనేది సంఘం, ఇది వచ్చేసరికి సంఘం ఎత్తబడుతుంది, అది పరలోకంలో ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు కాగానే ఆ యొక్క పరిశుద్ధ సంఘం పరలోకానికి ఎత్తబడిన తర్వాత, కొనుక్కోబడిన తర్వాత దేవుని ఉగ్రత పాత్రలో యూదా ప్రజల మీద కాదు కానీ 666వ ముద్ర వేయించుకున్న వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు యూదా ప్రజలు ఎక్కడ ఉంటారు? పర్వతాలలో ఆయన వాళ్ళని అరణ్యంలో కొనిపోయి 3.5 సంవత్సరాలు అక్కడ దాచి ఉంచుతాడు. ఈ విషయాలన్నీ రాబోయే దినాల్లో మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి మొదటి శ్రమను గురించి మనం గతంలో కూడా కొంత ధ్యానించాం, ఇప్పుడు కూడా క్లుప్తంగా ధ్యానించుదాం. మొదటి శ్రమ అనేది మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు చూసాం. ఏంటి అంటే భూమి క్రింద పాతాళం అనేది ఒకటి ఉంది కదండి. భూమిని తవ్వుకుంటూ పోయారనుకోండి, పాతాళం అనేది మనకు కనబడుతుంది. పాతాళం క్రిందకి వెళితే అగాధం అనేది ఒకటి ఉంది. అగాధం ఒక రోజున తెరవబడబోతుంది. మొదటి 3.5 సంవత్సరాల కాలంలో అగాధాన్ని దేవుడు తెరుస్తాడు. తెరిచినప్పుడు ఆ అగాధంలో నుండి పొగ అనేది బయటికి రాబోతుంది. ఆ పొగలో నుండి భూమి మీదకి కొన్ని మిడతలు రాబోతున్నాయి. ఎక్కడి నుండి? పాతాళం క్రింద అగాధం ఉంది. అగాధం తాళం తెరవబడితే, దాని మూత తెరవబడితే, దాని గేటు తెరవబడితే అందులో నుండి పొగ అనేది బయటకు వస్తుంది. పొగలో నుండి కూడా ఏమొస్తున్నాయి? మిడతలు. అంటే అవి దురాత్మలే, అంటే అవి చీకటి శక్తులే. ఆ మిడతలు బయటకు వచ్చేసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి దగ్గరికి పోతాయి. భూమి మీద ఆ వ్యక్తిని కాదు, ఈ వ్యక్తిని కాదు, పరిశుద్ధులని కాదు, యూదులని కాదు, అందరి దగ్గరకు పోతాయి. అందరి దగ్గరకు పోయి ఆ మిడతలు ప్రతి మనిషి నొసటి మీద దేవుని ముద్ర ఉందా లేదా అని చూస్తాయి. అదండి
ప్రతి మనిషి నొసట దేవుని ముద్ర ఉందా లేదా అని చూస్తాయి. అవి మానవ కంటికి కనపడదు. దేవుని ముద్ర అనేది మానవ కంటికి కనపడదు అని మనం చదువుకుంటున్నాం. దేవుడు తన ముద్రను తన ప్రజల మీద ఎప్పుడు వేస్తాడు అని చెప్పుకున్నాం గతంలో. ఈ విషయాలని వచ్చినాయి, కొన్ని విషయాలు ఇవి వచ్చినాయి గతంలో. మరలా నేను కొంచెం క్లుప్తంగా జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలోనికి ముందుకు సాగుతాను. దేవుడు తన ప్రజల మీద ముద్ర వేస్తాడు. ఈ వ్యక్తి నాకు చెందినవాడు, ఈ వ్యక్తి నన్ను ప్రభువుగా రక్షకుడిగా దేవుడిగా అంగీకరించాడు, కాబట్టి ఈ వ్యక్తిని నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నేను కొనుక్కున్నాను, ఈ వ్యక్తి నాకు చెందినవాడు, ఈ వ్యక్తి మీద నా ముద్ర ఉంది కనుక ఎవడో కూడా టచ్ చేయడానికి వీలు లేదు అని ఎక్కడ చదువుకున్నాము? క్లుప్తంగా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మన్నించాలి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుకుంటే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. కదండి, ఆత్మచేత ముద్ర వేశాడు దేవుడు, ఆత్మచేత ముద్ర వేశాడు. 4వ అధ్యాయము 30వ వాక్యంలో మనం చదువుకుంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినము వరకు ఆయన యందు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడితిరి. దేవుడు తన ముద్రను ఎవరైతే ఆయనను స్వరక్షకుడుగా ప్రభువుగా దేవుడుగా అంగీకరించాడో వాళ్ళ మీద దేవుడు తన ముద్రను వేశాడు. ఆనాటి నుండి ఆ క్షణం నుండి వాళ్ళు ఎవరికి చెందినవారు? దేవునికి చెందినవారు. రాబోయే దినాలలో 7 ఏళ్ల శ్రమల కాలంలో దేవుడు మన్నించాలి, యాంటీ క్రైస్టు కొంతమంది మీద ముద్ర వేయబోతున్నాడు, తన ముద్ర. ఆ ముద్ర ఏంటి? అది ఒక సంఖ్య. ఆ సంఖ్యలో ఏముంది? వాడి పేరుంది కదండి, వాడి పేరు యాంటీ క్రైస్టు పేరుంది. అవి ఎక్కడుంది మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం అనుకుంటాను, 13వ అధ్యాయం, మన్నించాలి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మరి 16వ వచనంలో మనము చదువుకుంటే, 16వ వచనంలో, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేత మీదనైనను తమ నొసట యందైనను ముద్ర వేయించుకున్నట్లును. ఆ ముద్ర ఏంటి? ఆ ముద్ర 666 ముద్ర అనేది వాడు కొంత మీద వేస్తాడు అని. ఎక్కడ? కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ. ఏంటి ఆ ముద్ర? ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను, మృగము అంటే యాంటీ క్రైస్టు, అంటే ఏడు తలలో 10 కొమ్ములు కలిగినటువంటి యాంటీ క్రైస్టు పేరైనను. అదండి, ఆ ముద్రలో ఏముంటుంది? యాంటీ క్రైస్టు పేరు ఉంటుంది. పేరైనను, దాని పేరిట అంటే దాని పేరులో ఉన్నటువంటి సంఖ్య అయినను, న్యూమరిక్ అని మధ్యన వచ్చే చాలా మళ్ళీ వాళ్ళు కనబడకుండా పోయారు. కాబట్టి మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను కలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. రాబోయే 7 సంవత్సరాలలో వాడి పేరు ఉన్నటువంటి సంఖ్య లేక ముద్ర వేయటానికి వాడు సిద్ధపడుతూ ఉన్నట్లు మనము చదువుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము ఎవరి వారము మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే దినాలలో చాలామంది ఏం చేస్తారంటే, దేవుడు ఈ వ్యక్తి నాకు చెందినటువంటి వాడు అని తన ముద్రను వేసినప్పుడు ఆ ముద్రను వాళ్ళు నొసట నుండి ఏం చేస్తారు? తుడిపి వేసుకుంటారు. దేని ద్వారా? దేవుడు వద్దన్న పనులు చేయటం ద్వారా కదండి. దేవుని మీద తిరుగుబాటు చేసి, లూసిఫర్ వలె, పడిపోయిన దేవదూతల వలె తిరుగుబాటు చేసి ఆయనకు కోపం పుట్టించుతారు. వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, ఏమంటారంటే, వాడు తలరాతరా, వాడి తల మీద భగవంతుడు మంచి రాతే రాసాడరా, కానీ వాడు తలరాతను వాడి చేతులారా తుడిపేసుకున్నాడు అని అంటారు. నిజమే, వాస్తవమే. దేవుడు క్రైస్తవుల మీద, పరిశుద్ధుల మీద ఈ వ్యక్తి నాకు చెందినవాడు అని నొసటి మీద ఆయన తన ముద్రను వేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రను వేశాడు. ఆ ముద్ర మనకు కనపడదు. ఆ ముద్రను వేసినప్పుడు చాలామంది చెడుపు వేసుకొని రాబోయే దినాల్లో ఏం చేయబోతున్నారు చెప్పండి? ఆ యొక్క యాంటీ క్రైస్ట్ ముద్రను వేసుకుంటానికి పోతారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. వాళ్లే నామకార్థమైన ఈనాడు 420 కోట్ల మంది ప్రజలు ఆదివారం వస్తుంటే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళలో అధిక సంఖ్యాకులు రేపు ఇటువంటి వాళ్ళే. ఎందుకంటే ఈనాడు మందిరాలకు వచ్చేది దేనికి అంటే ఆశీర్వాదాల కొరకు. ఖండించి బుద్ధి చెప్పే చోటికి పోటలా కదండి. ఆ పాస్టర్ గారు మంచివాడు కాదు, ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు, దూషిస్తూ తిడుతూ ఉంటాడు, మమ్మల్ని నొప్పిస్తూ ఉంటాడు. ఆయన నోటి నుండి ఒక ఆశీర్వాదం, గద్దింపులే శిక్షలే నిజమైన ఆశీర్వాదం.
గద్దింపులే, శిక్షలే, లోకంలో పాపంలో పడకుండా నరకానికి వెళ్లకుండా తప్పించి రక్షించి పరలోకానికి చేర్చేవి. ఇవే ఆశీర్వాద సంబంధమైనటువంటి వాక్యాలు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాలం మనకు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం రక్షణ పొందినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రజల మీద, నొసటి మీద తన ముద్రలు వేస్తాడు. అది మాత్రమే కాదు, రాబోయే దినాలలో కూడా యేసుక్రీస్తు వారు మన నొసటన 3 రకాలైనటువంటి ముద్రలు వేయబోతున్నాడని గతంలో మనం చెప్పుకున్నాం. ఎంతమందికి జ్ఞప్తికి ఉందో నాకైతే తెలీదు. ఆ మాట కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యములో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యములో మనము చదవగలిగినట్లయితే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది అంటే, 4వ లైన్లో 12వ వచనం 4వ లైన్లో మనం, మరియు నా దేవుని పేరును, కదండి, రాబోయే దినాలలో ఆయన నమ్ముకొని ఎవరైతే రక్షించబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారో వాళ్ళ నొసటన మరి 3 పేర్లు ముద్రించబోతున్నాడు. ఏంటది? ఒకటి తండ్రి అయినటువంటి ఒకటేమో మరి తండ్రి అయినటువంటి దేవుని పేరు, కదండి, నా పేరు, నా దేవుని పేరు అంటే తండ్రి అయిన దేవుని పేరు. పరలోకంలో నా దేవుని వద్ద నుండి దిగువచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు రెండవది. మూడవది ఏంటి అంటే నా క్రొత్త పేరు. యేసు ప్రభువుకి ఒక క్రొత్త పేరు ఉంది. దాన్ని కూడా మన నొసటన ఆయన రాయబోతూ ఉన్నాడని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి పరలోకం నుండి పంపబడినటువంటి ఆ యొక్క 2 సాక్షులు లేక 2 ప్రవక్తలు, వాళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు పరలోకం నుండి నేరుగా యెరూషలేము పట్టణానికి వచ్చి యెరూషలేము వీధుల్లో వాళ్ళు సంచారం చేస్తూ యేసు ప్రభువుని గూర్చి, ఆయన రక్తాన్ని గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, పరలోక పట్టణానికి గూర్చి, నరకాన్ని గూర్చి బోధిస్తూ ఉంటే ఆయన బోధలు విని యూదా ఇశ్రాయేలు ప్రజల్లో 1,44,000 మంది రక్షించబడతారని గతంలో మనం చెప్పుకున్నాం కదండి. ఆ ముద్రను ఎవరు వేస్తారు? దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవదూత వచ్చి, దేవుని ముద్రను కలిగినటువంటి ఒక దేవదూత వచ్చి, ఎవరైతే యేసు ప్రభు నా రక్షకుడు అని యూదా ఇశ్రాయేలు ప్రజలు ఆ మొదటి 3.5 సంవత్సరాలలో మోషే, ఆ యొక్క ఏలియా వర్తమానములు, సువార్త ప్రకటించబడుతుండగా విని దాన్ని రిసీవ్ చేసుకొని స్వీకరించి, వాడు మేము పాపులము అయ్యో అని గుండె ప్రజలు చేసుకొని యేసు ప్రభుని ప్రభువుగాను రక్షకుడిగా దేవుడిగా అంగీకరించినప్పుడు దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవదూత వచ్చి వాళ్ళ మీద ఒక ముద్ర వేయబోతూ ఉన్నాడు. ఏంటి ఆ ముద్ర? 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ వచనం నుండి మనం చదువుకుంటే, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుండి మనము చదువుకుంటే, మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఏ ముద్ర కలిగి ఉంది? ఈ దేవదూత దేవుని ముద్ర కలిగినటువంటి ఒక దేవదూత సూర్యోదయ దిక్కు నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగ చేయుటకై అధికారము పొందిన నలుగురు దూతలతో ఏమంటుంది ఈ దూత అంటే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. ఏ గోత్రం నుండి? 5వ వచనం నుండి. యోధా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. గాదు గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. ఆషేరు గోత్రములో ముద్రింపబడిన వారు. అంటే ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పరేమండి? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? యాకోబుకి ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు. వీళ్ళంతా గోత్రకర్తలు, గోత్ర పెద్దలు. వేళల్లో నుండి వచ్చినటువంటి వారే ఒక్కొక్క గోత్రం నుండి. వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు. 12 గోత్రాలలో నుండి ఆ 2 ప్రవక్తలు యేసు ప్రభువును గూర్చినటువంటి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే, వాళ్ళు ఆ సత్యబోధకు లోబడి అంగీకరించి స్వీకరించి రొమ్ము కుట్టుకొని కన్నీటితో పాపాలు ఒప్పుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నొసటన ఒక దేవుని ముద్ర కలిగినటువంటి దేవదూత వచ్చి ఈ 1,44,000 మంది 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం ఒక్కటింటికి 12,000 మంది చొప్పున 12,000 × 12 1,44,000 మంది మీద ముద్ర వేస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కదండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇందాక మనం చెప్పుకున్నామే, అన్యుల్లో నుండి అన్యులమే మనమందరం. యూదులు తప్ప భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు? మనమందరం కూడా అన్యులమే. మన పితరులందరూ కూడా హాము సంతానమే. ఆ యొక్క మన్నించాలి, హాము సంతానమే. కాబట్టి మనం జన్మతః పాపులు. ఏదో 2-3 తరాలు 4 తరాల ముందు యేసు ప్రభువుని బ్రిటిష్ వాళ్ళు వచ్చి కొంత
ఆ యొక్క మరి పిండి పాల పిండి ఏదో పెట్టి పిల్లల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళి స్కూల్ కట్టించి చదివించడం, హాస్పిటల్లో కట్టించి చేయించడం, రోగ వైద్యాలు, అలాగే స్కూల్ కట్టించి స్కూళ్ళలో జాయిన్ చేసి వాళ్ళు సువార్త ప్రకటించేవారు. సువార్త ప్రకటించినప్పుడు మెల్లమెల్లగా వాళ్ళంతా కూడా తెలుసుకొని కొంతవరకు సత్యాన్ని ఎరిగిన వాళ్ళ గర్భంలో నుండి పుట్టుతూ వచ్చాం. మన పితరులందరూ మనమందరం కూడా అన్యులమే. కాబట్టి మనము కూడా జన్మతః క్రైస్తవులముగా పుట్టినప్పటికీ కూడాను లోకం అంతా మనలోనే ఉంది, సత్యం అంతా మనకు తెలియదు. మనం పెరిగి పెద్దవారం అవుతూ ఉండగా ఇదిగో మనము చర్చిలకు వెళుతూ ఉన్నప్పుడు ఇదిగో ఆ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు బ్రద్దలై వెంటనే యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి స్వీకరించి మనము రక్షించబడ్డాం. దేవుడు తన ముద్రను మన మీద వేశాడు. కాబట్టి యోధా ప్రజలు కాకుండా ఎవరైతే అన్య జనాంగంలో నుండి రక్షించబడినప్పుడు దేవుడు ఆయన తన ముద్రను వేశాడని ఇందాక ఎఫెసీ పత్రిక 1:13-4:30 చదువుకున్నప్పుడు మనము ఆయన తన ముద్రను పరిశుద్ధాత్మ ద్వారా మన నొసటను వేశాడు. మనం రక్షించబడి దేవుని యందలి భయముతో వణుకుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇందాక మనం చెప్పుకున్న రీతిగా 420 కోట్ల మందిలో రక్షణ పొందారు. వాళ్ళు 420 కోట్ల మంది రక్షణ పొందారు. వాళ్ళలో అందరూ కాదు, కానీ చాలా అంటే కొద్దిగా పరిమితి విధించి తొలగించి ఎక్కువ శాతం మంది వాళ్ళు ఏంటంటే యేసు ప్రభువుని రక్షణ. చాలా మంది ఏంటంటే ఇదిగో పాస్టర్ గారు లిస్ట్ ఒకటి ప్రకటిస్తున్నాడు, వచ్చే ఆదివారం బాప్తీసాలు ఉంటాయి కాబట్టి మీ పేరు నమోదు చేసుకుని లిస్టులో ఎవరైనా బాప్తీసం తీసుకోవాలనుకుంటే దాని సత్యాన్ని లోతుగా తెలియక, సత్యం ప్రకటించబడక తెలియక వాళ్ళు కూడా పోయి బాప్తీసం లిస్టులో పేరు ఎక్కించుకుని బాప్తీసం నామకార్థ క్రైస్తవులు వాళ్ళని ప్రక్కన పెట్టండి. ఎవరైతే నిజంగా యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ రక్షణ పొంది దేవుని ముద్ర కలిగి ఉంటున్నారో వాళ్ళు లోకాశలకు గురైపోయి, ఎందుకంటే సత్యవాక్యం చాలా చోట్ల ప్రకటించబడట్ల. వాళ్ళు నిజంగానే మారు మనసు రక్షణ పొందినప్పటికీ, యేసు ప్రభుని రక్షకుడిగా హృదయంలో ప్రభువుగా స్వీకరించినప్పటికీ సత్యం అనేది ప్రకటించబడలేదు. ఎందుకంటే నరకానికి వచ్చి పరలోకానికి వచ్చి 7 ఏళ్ల శ్రమల కాలానికి వచ్చి చాలా సంఘాలలో అది దాదాపు 99% సంఘాలలో ఈనాడు ప్రకటించబట్టలేదు. దేవుని భయం తెలియట్లేదు, రావటం లేదు. క్రైస్తవులు గుండె బ్రద్దగా రావట్లేదు, రాతి గుండెలుగా మారిపోతున్నారు. లోకాన్ని శరీరాశలను ప్రేమించి దాన్ని హత్తుకొని జీవిస్తున్నారు. రాబోయే ఉగ్రతను గురించి ఎక్కువ ప్రకటించబట్టలేదు. కాబట్టి సత్యం తెలియక చాలా మంది లోకంలో పాపంలో పడిపోయి అలా జీవిస్తూ ఉంటూ ఉన్నారు. అలాంటి వారు సత్యం తెలియక జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పూట కూటి కోసం అమ్మో క్రైస్తవులకి శ్రమలు ఉంటాయంట అంటే శ్రమల్లో ఉన్నటువంటి ఆనందం, శ్రమల్లో ఉన్నటువంటి సంతృప్తి, శ్రమల తర్వాత కలగబోయే మహిమను ప్రకటించబడక ఆ సత్యం వాళ్ళకి తెలియక ఆ పూట కూటి కోసం, ఆ పూట వాళ్ళ అవసరాల కోసం, ఆ పూట వాళ్ళ ప్రాణాన్ని కొట్టుకోవడానికి కోసం వాళ్ళు ఏం చేయబడతారు, పోయి ముద్ర వేయించుకుంటారు. అలాంటి వాళ్ళ నొసట మీద వేయబడినటువంటి దేవుని ముద్ర వాళ్ళు తుడిచివేసుకుంటున్నారు. యేసు ప్రభు దేవదూతలను వెంటబెట్టుకొని వస్తూ ఆ పరలోక గవిని దగ్గర అంటే 3వ ఆకాశంలో ఉన్నటువంటి పరదేశంలో ఉన్న పరిశుద్ధుల ఆత్మలు వెంటబెట్టుకొని ఆకాశ మండలానికి ఆయన వస్తున్నప్పుడు దేవుని పిల్లలారా నిశ్చయముగా ఆ యొక్క సత్యము తెలియక చాలామంది కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ మాటలు, వాళ్ళ ఆ జీవగ్రంథం తీసుకుని వస్తున్నప్పుడు ఆయన జీవగ్రంథంలో వాళ్ళ పేరు ఉండదు. మొదట వాళ్ళ నొసట పేరు ముద్ర వేయబడింది, జీవగ్రంథంలో పేరు లిఖించబడింది. కానీ తర్వాత వాళ్ళ ప్రవర్తనను బట్టి ఎన్నిసార్లు మన దేవుడు మంచివాడండి, ఒక్కసారికే పేరు తుడిచివేయడు, 2 సార్లకే పేరు తుడిచివేయడు, 3 సార్లకే పేరు తుడిచివేయడు. ఎన్నిసార్లు గద్దించిన అంటే ఎన్నో మార్లు దైవ సేవకుడు ద్వారా వాక్యం చదవటం ద్వారా ఆ దేవుడు ఆ వ్యక్తిని గద్దిస్తూ ఉంటాడు. లోబడకపోతే చివరికి జీవగ్రంథంలో నుండి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, పేరును తుడిచివేస్తాడు. బైబిల్లో ఎక్కడుంది ఆ మాట అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నప్పుడు జయించువానికి తెల్లని వస్త్రం ధరింపజేస్తాను కదా, నేను నా జీవ గ్రంథాన్ని పట్టుకొని వచ్చేటప్పుడు వాడి పేరు పిలుస్తాను. అందులో అంటాడు ఆ మాట చదవండి, 3వ అధ్యాయం 5వ వచనంలో 3వ అధ్యాయం 5వ వచనం 2వ లైన్ చివరి 5వ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. 3వ అధ్యాయం 5వ వచనం జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టను అంటే దాని అర్థమైంది, తుడుపు పెట్టే అవకాశాలు కోకొల్లలుగా కనబడుతున్నాయి కదండి. తుడుపు పెట్టే అవకాశాలు రక్షణ పొందిన తర్వాత ఒకసారి రక్షించబడితే చాలు ఇక వాళ్ళు పరలోకానికి అనే బోధలు కడవరి కాలంలో చాలా కోకొల్లలుగా వస్తున్నాయి సంఘాలలో. అవి ప్రమాదకరమైనటువంటి బోధలు, అవి విశ్వాసిని పరలోకానికి కొనిపోకుండా అడ్డుకించేవి, నరకానికి ఈడ్చుకొని పోయేవి బోధలు. అటువంటి బోధల పట్ల మనమందరం కూడా జాగరూకులమై మెళుకు కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవాలని ఆత్మదేవుడి మధ్యాహ్న కాలం మనకు తెలియజేస్తాను. దేవుని పిల్లలారా, ఒకసారి రక్షణ పొందితే
మనం ఎన్ని పాపాలు చేసినా, లోకాన్ని, శరీర కార్యాన్ని మనం హత్తుకొని జీవించినా కానీ పాపుల్ని నేను పరలోకం తీసుకుని వెళ్తాను, అలాంటి వాళ్ళే నాకు అవసరమని దేవుడు మాట్లాడటం. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, పరిశుద్ధ సంఘాన్ని కోరుకుంటున్నాడు. పాపుల్ని కాదు, పరలోకం అంతా కూడా పరిశుద్ధం. ఆ పరిశుద్ధ సంఘం కొరకే ఆయన కల్వరి పరలోకము నుండి భూలోకానికి వచ్చి రక్తం చిందించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిశుద్ధ రక్తం చేత మనల్ని ఒకసారి కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నూతనపరిచాడు. మన మనస్సు, మన హృదయం, మన స్వభావం, మన అంతరంగం, మన ఆత్మ నూతనపరచబడింది, నూతన వ్యక్తులుగా మనం చేయబడ్డాం. అటువంటి పరిస్థితిలో మనము మన హృదయాన్ని, మన ఆత్మని కళంకు డాగుల చేత, మడత మచ్చల చేత మనం నింపుకుని అపవిత్రులమైతే, అపవిత్రులు ఆయనకు అవసరమా? ఆయన కొనిపోతాడా? కాదు కాదు. కాబట్టి వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అయితే జీవగ్రంథముల నుండి తుడిపి పెట్టబడ్డాయో, ఎవరి ఆ యొక్క దేవుని ముద్ర నొసట నుండి తుడిచివేయబడిందో వాడు పరిగెత్తుకుంటూ పోయి ముద్ర వేయించుకుంటారు. పేర్లు జీవగ్రంథంలో తుడిపి పెట్టడానికి ఆస్కారం ఉంది. ఒకసారి దేవుడు మోషేని సినాయి పర్వతం మీదకి పిలిచాడు. ఆయన లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోయాడు. సంఘం క్రింద ఉంది, దైవజనుడు పైకి వెళ్ళిపోయాడు. 40 పగళ్ళు రాత్రులు దేవుని సహవాసంలో ఉండి దేవుడే పలకన చేశాడు. దేవుడే పలకన చేసి ఆ పలక మీద ఇశ్రాయేలీలు వాళ్ళ ఆజ్ఞలు ఇస్తున్నాడు. దాంట్లో వ్రాస్తూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని వ్రాస్తున్నాడు. దేన్ని తినాలి, తినకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏది పరిశుద్ధం, ఏది అపవిత్రం, అవన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. ఇది చూసినటువంటి ఆ యొక్క విశ్వాసులు, పాత నిబంధన విశ్వాసులు, పాత నిబంధన సంఘం అహరోనుకు ఏమంటున్నారంటే, అహరోను, ఆ మోషే ఇంతకాలం మమ్మల్ని నడిపించిన మోషే ఏమయ్యాడు, కాబట్టి మమ్మల్ని నడిపించడానికి మా ముందర ఒక దేవతను చెయ్యి, దేవుణ్ణి చెయ్యి అంటే, అహరోను మీ చెవులకి, ముక్కులకి, చేతులకి, కాళ్ళకి, మెళ్ళలో ఉన్న అదంతా కూడా ఓడదీసి ఇవ్వండి అని అగ్నిలో వేసి, అది ఒక బంగారం శుద్ధ అయింది. దాన్ని పోగరతో చెక్కాడు, నందిని విగ్రహం అయింది. అది ఒక దూడ విగ్రహం. అప్పుడు వాళ్ళు ఆ దూడను పట్టుకొని, ఇదిగో మమ్మల్ని ఇంతకాలం నడిపించిన దేవుడా, ఇక ముందు కాలంలో మమ్మల్ని నడిపించు అని వాడు ఇష్టం వచ్చినట్లు తిని త్రాగి నాట్యమాడుతూ, ఒళ్ళు తెలియక, శరీరం తెలియక మైమరిచి వాళ్ళు నాట్యమాడుతూ దాన్ని ఆరాధిస్తూ ఉంటే, దేవుడు అన్నాడు, నీ ప్రజలు చెడిపోయారు మోషే, నువ్వు కొండ దిగి వెళ్ళు అన్నాడు. కొండ దిగి వస్తూ ఆ పలకల్ని క్రిందేసి పగలగొట్టాడు. పగలగొట్టి చివరికి వాళ్ళ మీద కోప్పడ్డాడు. దేవుడు ఉగ్రత, మోషేను ప్రక్కకు తొలుగు, ఇదిగో వీళ్ళందరినీ నేను నశింప చేసి నీకు క్రొత్త సంఘాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు అన్నప్పుడు సాగిలపడ్డాడు. సాగిలపడి, అయ్యా ఇదిగో ఐగుప్తులో నుండి నువ్వు తీసుకుని వచ్చావు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానని దేవునికి శక్తి లేక అరణ్యంలో వాడు నశింప చేశాడని చెప్పుకోరా, కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు దేవుడు సంతాపడ్డాడు. అయితే ఈయనకి ఇంకా అనుమానం ఉంది మోషేకి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, నీవు వాళ్ళందరూ ఇంతవరకు చేసిన పాపాలని నువ్వు పరిహరించావా? సరే, లేకుంటే నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయి అంటే, మోషే నీకు కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉందా? నీ తలపైకెత్తు, తలెందుకు క్రిందకి దించుంచావు? కాబట్టి నేను ఎవడు పాపం చేశాడో వాడి పేరే నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను, కానీ పరిశుద్ధుడి పేరు నేను ఎందుకు గ్రంథంలో తుడిచివేస్తాను కదండి. అంటే ఒకసారి లిఖించబడిన తర్వాత పేరు దాన్ని తుడిచివేసే దేవుడే అంటున్నాడు, ఎవడు నా ఎదుట పాపం చేశాడు కదా, వాని పేరు నేను గ్రంథంలో నుండి తుడిచివేస్తాను అని నిర్గమకాండ 32వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కూడా ఏం ప్రార్థన చేస్తాడంటే, 68వ కీర్తన అనుకుంటాను, సమయం అయిపోవచ్చింది, మనం ముగించుకుంటానికి ప్రయత్నం చేద్దాం. 68వ కీర్తనలో మనం చూసినట్లయితే, 68వ కీర్తన ఏనంటారా? దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రాలు. వాళ్ళ పేరు 69వ కీర్తన అండి, మన్నించాలి. 69వ కీర్తనలో 28వ వచనంలో ఏమంటాడు అంటే, దేవా జీవగ్రంథంలో నుండి వారి పేరుని తుడిపిపెట్టు అంటాడు కదా. జీవగ్రంథంలో నుండి వారి పేరును అంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, రక్షించబడ్డాను, నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళుతున్నాను, కాబట్టి యేసు ప్రభు వచ్చినా నేను చనిపోయినా పరలోకానికి వెళుతాను అనుకుంటూ లోకంలో పొరలాడుతున్నారు. శరీర ఇచ్చలు, శరీర కార్యాలు, శరీర స్వభావం, శరీరానుసారమైన మనస్సు కలిగి వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన కోపాన్ని, ఆగ్రహాన్ని కలిగించే పనులు చేస్తూ అపవిత్రులైపోయి కూడా వాళ్ళు అపోహతో అలా ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది అది ఎంత మాత్రము కూడా కాదు. అయితే సమయం అయిపోయింది. నేను ఇంకా వాక్యానికి అస్సలు పోయిన వారం ఈ వారం రీచ్ కాలేకపోయాను. తలలు వంచండి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యం అయితే మనం వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే
రాబోయే దినాలలో ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలలో భూమి క్రింద పాతాళం ఉంది, పాతాళం క్రింద అగాధం ఉంది. అగాధం తలుపు తెరవబడితే, తాళం తీయబడితే, తలుపు తెరవబడితే అందులో నుండి పొగ బయటకు వస్తుంది. ఆ పొగలో నుండి కోకొల్లలుగా మిడతల రూపంలో ఉన్నటువంటి ఆ దురాత్మలన్నీ కూడా బయటకు వచ్చి ప్రపంచమంతా ఉన్నటువంటి ప్రతి నరుడి దగ్గరికి వెళతాయి. ప్రతి మనుష్యుని దగ్గరికి, మానవుని దగ్గరికి అవి వెళతాయి. వెళ్ళి ప్రతి మనుష్యుని యొక్క నొసట జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవాతి దేవుని యొక్క ముద్ర ఉందా లేదా అవి చూస్తూ ఉంటాయి. మన మానవ కంటికి కనపడవు, వాటికి మాత్రమే కనపడతాయి. ఆ జీవము కలిగినటువంటి సృష్టికర్త అయిన దేవాతి దేవుని యొక్క ముద్ర ఎవరి నొసటి ఎందైతే ఉండదో వాళ్ళను కుట్టి వెళతాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అవి కుట్టి వెళితే 5 నెలల వరకు బాధ. ఎన్నో మత్తు మందులు వేసుకుంటారు, ఇంజక్షన్లు వేసుకుంటారు, మత్తు ఇంజక్షన్లు నొప్పి తగ్గటానికి, ఆ బాధ మర్చిపోవటానికి ఎన్నో మత్తు ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అయినా వాళ్ళకి మత్తు ఎక్కదు, బాధ తగ్గదు. వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక రైలు పట్టాల మీద వెళ్ళి తల పెడతారు. అది ముక్కలైపోతాయి. తల మొండె వేరు చేయబడితే, కాళ్ళు చేతులు వేరు చేయబడతాయి. ముక్కలైపోయి ఆ ముక్కలన్నీ కూడా బాధ వేదన అనుభవిస్తూనే ఉంటాయి. కానీ బాధ మాత్రం తగ్గదు. వాళ్ళు చనిపోరు. ఆ కాలంలో వాళ్ళు మరణాన్ని వెతుకుతారు, కానీ మరణం వారి దగ్గర నుండి పారిపోతున్నారు. చావు కోసం వెతుకుతారు, కానీ చావు వాళ్ళ దగ్గర నుండి పారిపోతున్నారు. అది నోటితో చెప్పనలవి కానిటువంటి బాధ. పరిశుద్ధులకు వాళ్ళకు వచ్చే శ్రమ తల తెగ నరుగుతాడు. ఐసిస్ నుండి వస్తాడు కాబట్టి వాడు కత్తితో ఖడ్డంతో వాళ్ళ తెగ కసకమంటది, చనిపోతారు. వాళ్ళ ఆత్మలు నేరుగా దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి బలిపీఠం క్రిందకి వెళతాయి. నాదా సత్యస్వరూపి ఎందాక అని వాళ్ళకి తీర్పు తీర్చకుండా ఉంటాబట్టి ఈ హతసాక్షులు మొరపెడతారు. వాళ్ళ ఆత్మలు దేవుడు అంటున్నాడు, మీ వలే కొంతమంది మీ బ్రదర్స్ ఉన్నారు, సహోదరులు, వాళ్ళు కూడా మీ వలే హతసాక్షులు కావాల్సినటువంటి వారు. వాళ్ళ సంఖ్య ఎంత ఉంది, ఆ సంఖ్య, హతసాక్షుల సంఖ్య చివరి వారు కూడా సరే వాడు హతం కాకముందు వాళ్ళకి తీర్పు తీర్చబడదు అని దేవుడు మాట్లాడు. ఈ మిడతలు దేవుని ముద్ర లేని వాళ్ళని చంపటానికి అధికారం ఇవ్వబడలేదు, కానీ వాళ్ళని బాధించటానికి వాటికి అధికారం ఇవ్వబడి. దేవుని పిల్లలారా, మరొకటి పరిశుద్ధులకి చర్మాలు ఒలిస్తే వాళ్ళు ఎన్ని గంటలు బ్రతుకుతారండి? గుర్రాల కట్టి ఈడ్చుకొని పోతే పొట్టంతా ద్రోక్కొని పోయి రక్తం కారి ఎన్ని గంటలు బ్రతుకుతారండి? క్రైస్తవులకి, పరిశుద్ధులకి 1 రోజు 2 రోజులే బాధ. ఆ తేళ్లు గనక కుడితే బాధ వేదన, ముక్కలు అలానే ఉంటాయి, తిరిగి కలుసుకోవు. ఆ ముక్కలన్నీ తలా మొండె వేరైపోతుంది, కాళ్ళు చేతులు వేరైపోతాయి రైలు పట్టాల క్రింద పడి. వాళ్ళు అలానే బాధ అనుభవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ధవళ సింహాసనం ఎదుటి వాళ్ళని నిలబెట్టుకొని తీర్పు తెచ్చి అగ్నిగంధకాలతో మండే గుండంలో ఆకలేస్తే అగ్నిని వాళ్ళు తింటారు, అగ్నిగంధకాలు తింటారు. దాహం వేస్తే అగ్నిగంధకాలు త్రాగుతారు. వాళ్ళ లోపట కాలుస్తుంది అగ్ని, బయట కాలుస్తుంది. ఎంత భయంకరం! దేవుని పిల్లలారా, ఆ నరకాగ్ని గుండం నుండి మనల్ని రక్షించిన ఆ గొప్ప దేవునికి మనం ఎంతో రుణస్తులం. మనం అన్ని తినొచ్చు, త్రాగొచ్చు. మనం ఈ లోకంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కట్టడలు ఆజ్ఞలు గైకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కనుక జీవిస్తూ ఒకవేళ చనిపోయిన బ్రతికి నుండి 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ప్రవేశించిన ఇదిగో మనం నేరుగా పరలోకానికి కొనుక్కోబడి ఈ సత్యాన్ని ఎరిగి మనమందరం కూడా ఈ కొద్ది రోజులు భయముతో, భక్తితో, పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో, సత్యంలో నడుచుకుంటూ దేవునిలో నమ్మకంగా జీవించి దేవుని కృపలో వర్ధిల్లునట్లు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి.